అని దే వాజ్ లాట్ టు ఇట్ అని నేను చూసిన తర్వాత తెలిసింది నాకు. ఒక డెడికేషన్ ఉండాలి, ఒక కన్విక్షన్ ఉండాలని. దట్ ఈస్ వాట్ ఐ మెంట్. అండ్ అస్సలు నేను అస్సలు ఇబ్బంది పడను. యు ఆర్ డెఫినెట్లీ మై సీనియర్ ఇన్ ఎవ్రీథింగ్. వేసాడు మళ్ళీ. సో ఎస్ 2:30 దాటింది. సో ఐ వోంట్ టేక్ మచ్ టైమ్ సార్, బట్ ఐ వాంట్ టు, బికాజ్ సిరీస్ కాబట్టి ఎక్కువ మాట్లాడాలి, చాలా విషయాలు ఉంటాయి. 2 సినిమాలు చేసిన ఒక అనుభవం. హ్యావ్ టు టాక్ లిటిల్ బిట్. సో సారీ, చాలాసేపు వెయిట్ చేస్తున్నారు ఆకలితోటి. ప్రెస్ అండ్ మీడియా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఈరోజు మా చీఫ్ గెస్ట్ సాయి దుర్గా తేజ్ లేరు ఇప్పుడు. హీ జస్ట్ వెంట్ అండ్ ఐ థింక్ థ్యాంక్స్ లాట్ టు హిమ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. ప్రతి ఒక్క యాక్టర్కి డిఫరెంట్ స్క్రిప్ట్స్ చేయాలనే ఒక కోరిక ఉంటుంది, అండ్ పొలిటికల్ డ్రివెన్ ఫిల్మ్ చేయాలని చెప్పి నాకు ఉండేది మైండ్లో. బట్ అలాంటి ఆపర్చునిటీ ఎప్పుడు రాలేదు. అండ్ వెన్ దేవా గారు వచ్చి స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఐ జస్ట్ థాట్ వన్ థింగ్, ఇట్ కెన్ నెవర్ గెట్ బెటర్ అండ్ బిగర్ దెన్ మయసభ ఫర్ ష్యూర్. చాలా సంవత్సరాలుగా రాశారు, అందరూ చెప్పారు అది. అండ్ there's a lot of R&D that has gone into writing మయసభ. అండ్ ఈరోజు ఇక్కడ యూనో మీరు చూసిన ట్రైలర్ కానీ టీజర్ కానీ ఇట్స్ ఇయర్స్ ఆఫ్ వర్క్. ఇట్స్ నాట్ ఈజీ అండి. కూర్చొని ప్రతిరోజు ప్రతి ఒక్క లైన్ వెనకాల ఆయన పడిన తపన అది మేము పక్క నుండి చూసాం. సో ఈవెన్ వైల్ షూటింగ్ ద ఫిలిం ఆ ఒక్కొక్క లైన్ కరెక్ట్గా రావాలనే ఒక తాపత్రయం అనేది ఇట్ వాజ్ వెరీ నైస్ దేవా సార్. ఐ థింక్ అది మీ నుంచి పోతుంది, దట్స్ ఇన్బిల్ట్ ఇన్ యూ. థ్యాంక్స్ టు సోనీ ఫర్ సపోర్టింగ్ Kurlon Duo-Rest, a reversible mattress that gives you a feeling of snug with soft top and the perfect great support and thanks to the entire Sony team. And ఆయన కళ కన్నారు, ఆ కళని వచ్చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి తెర మీద తీసుకురావడానికి చాలామంది కష్టపడ్డారు. సో ఐ జస్ట్ వాంట్ మెన్షన్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్, ప్రొడ్యూసర్స్ విజయ్ అండ్ హర్ష, then my cameraman Baba Garu and Suresh, and then my production team Nagi and the entire team. All of them made sure we worked happily, smoothly. And my music director, wonderful Iroju, a teaser and trailer vachina ventane social media lo vachi music gurinchi they were started talking. He's done a very good job. And the actors, I think oka pedda train full avudanu anukunta perulu cheppalante. సచ్ బ్రిలియంట్ పర్ఫార్మర్స్ అండ్ వాళ్ళతో కలిసి చేయటం అనేది నా అదృష్టం. సాయి కుమార్ గారు, నాజర్ గారు, దివ్యదత్తజీ, ఫ్రమ్ ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్, నాట్ వన్ ప్లేస్ యూ జస్ట్ లెట్ లూజ్. దిస్ సో మచ్ ఆఫ్ ఇంటెన్సిటీ మ్యామ్, సో మచ్ లెర్న్ ఫ్రమ్ యూ ఆల్. అండ్ లాట్ ఆఫ్ యాక్టర్స్, రవీంద్ర విజయ్ గారు అండ్ శ్రీకాంత్ అయ్యంగార్, శత్రు, దెన్ తానియా రవిచంద్రన్, చరిత. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ August 7th సోనీ లైవ్లో చూడండి. 100% ఎపిసోడ్ 1 మీరు స్టార్ట్ చేస్తే 9 తర్వాతే ఆపుతారు. సో దట్ కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ అండ్ థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ హియర్. అండ్ దేవా సార్, మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడి రాసిన ఈ యొక్క మయసభ, మీరు ఫెదర్ ఇన్ ద క్యాప్ అని చెప్తారు కదా, మీ ఎట్లా ప్రస్థానం, రిపబ్లిక్, ఆల్ దీస్ ఫిల్మ్స్, ఐ థింక్ మయసభ ఇస్ గోన్ బి బిగ్గర్, బెటర్ బికాస్ ఆఫ్ ఆల్ ద హార్డ్ వర్క్ దట్ యూ పుట్ ఇన్. And the team, my ADGP Kiran Garu, we call him ADGP, so I come straight in ADGP. So lovely working with you all and waiting for season 2. Thank you. Thank you Adi garu, thank you so much. నేను ఇద్దరు పేర్లు చెప్పడం మర్చిపోయా, సురేష్ గారు, బాబా సార్. బాబా సార్, సురేష్, వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ గైస్. నన్ను ఇంత అందంగా చూపించారంటే మీరు ఎవరినన్నా అందంగా చూపించవచ్చు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. అందంగానే ఉన్నావు నువ్వు, మరీ అంత వద్దు, మా నాయుడు నోట్లో తినాలని. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ బాబా సార్. అండ్ మా సైడ్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి మీకు. సో ఒకవేళ మీ ఇద్దరు ఆన్సర్ చేయాలి దీనికి. సో 1 డే సీఎం అయితే ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు? ఫస్ట్ చైతన్య గారు వింటారు. అవును, మీ కండువా ఏదండి, వైట్ లుంగి ఏది, వైట్ కుర్తా ఏది? నాయుడు గారు నైట్ డ్రెస్ లో వచ్చారని చెప్పి రెడ్డి గారు సూట్ లో వచ్చారు. yes, 1 డే సీఎం అయితే ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు మీరు? ఇంకా సీఎం అవ్వలేదు, బట్ ఏదన్నా నాయుడు గారి నుంచి స్టార్ట్ చేద్దాం ప్లీజ్. ఇక్కడ మట్టుకు నన్ను వదులు ఫస్ట్. 1 డే సీఎం ఆన్ అ లైటర్ నోట్,
Okay. వన్ డే సీఎం అంటే నాకు తెలిసి లైట్ నోట్లో ఉన్నా మరి ఏం చేద్దాం రెడీ కలిసి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందాం. కలిసి టు బీ ఆనెస్ట్ అందరూ కలిసి ముందుకెళ్ళాలనే ఒక కార్యక్రమాలు ఏమేమి ఉంటాయో డెసిషన్స్ ఏముంటాయో తీసుకుంటాను. మన లైట్ నోట్ చెప్పాలంటే పబ్బులు 4 దాకా ఓపెన్ చేయాలనుకుంటాను. ఓకే అండ్ రెడ్డి గారు ఇప్పుడు సరే మా నాయుడు గారు అదే ఓకే అవును లైటర్ నోట్ ఫస్ట్ చెప్తా. పబ్బులు 4 దాకా ఓపెన్ చేయాలని ఆ, నాయుడు గారు చెప్పారు. అదే మా అన్న చెప్పాడు. అదే హృదయంతో డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా పెట్టకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. అయ్యయ్యో చాలా చిన్న కోరికలే ఉన్నాయి సార్, చాలా చిన్న కోరికలు. అదే హృదయంతో డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా పెట్టకుండా ఉంటే ఇంకా బాగుంటుందని. వీళ్ళు సీఎం అవ్వకూడదని చెప్పి అనుకుంటారు అందరూ. ఐ మీన్ దిస్ ఇస్ జస్ట్ ఆన్ లైటర్ నోట్ 100%. ఆన్ ఏ సీరియస్ నోట్ వన్ డే సీఎం అవుతే కనుక నేను ఐ వుడ్ అగైన్ మళ్ళీ అంటే ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. బట్ ఆ రోజు వెహికల్స్ అన్నింటికీ హాలిడే ఇచ్చేస్తాను. ఒక్క వెహికల్ కూడా తిరగకూడదు రోడ్డు పైన. సో లెట్ స్టాప్ పొల్యూషన్ అట్లీస్ట్ ఫర్ వన్ డే. దట్స్ అమేజింగ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే రేట్ ఈచ్ అదర్, ఒకరికొకరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారని చెప్పాలి. ఆది గారు చైతన్య గారి యాక్టింగ్కి కానీ పర్ఫార్మెన్స్కి కానీ ఎంత రేటింగ్ ఇస్తున్నారు అవుట్ ఆఫ్ 5? ఐ థింక్ దీని గురించి నేను మాట్లాడలేదు. హీస్ బీన్ డౌన్ ప్లేయింగ్ రియలీ యునో బికాజ్ అందరూ పెద్దోళ్ళు, నేను కొత్తోడిని. బట్ సిరీస్ చూసిన తర్వాత అందరూ చిన్నోళ్ళు, మనోడు పెద్దోడు అవుతాడు. దట్స్ ఇట్స్ ఆల్ అబౌట్ what you perform in front of the camera, and he's done an amazing job. So rating ante out of 10 అవుట్ ఆఫ్ 5? out of 5 5.5. అయ్యో దట్స్ 150% చెప్పినప్పుడు ఇది కూడా చెప్పొచ్చు. సో అండ్ యూ చైతన్య గారు? ఐ కాంట్ రేట్ హిస్ యాక్టింగ్. నో వే. ఏం రాదంటావు? లే ఏం రాదంటావు? అంటే ఐఎమ్ నాట్ దేర్ యెట్. ఇఫ్ ఒక ఆడియన్ గా నేను చెప్పాలంటే నో మయసభ వి వర్క్ టుగెదర్. నో ఆ ఒక మయసభలో నేను ఎదురెదురుగా నటిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఐ వాజ్ మెస్మరైజ్డ్. నేను కీడాకోలలో నత్తి చేశాను. సో ఇందులో ఒక ఫస్ట్ 2 ఎపిసోడ్లో ఆ క్యారెక్టర్కి దేవా గారు ఆ ట్రైట్ ఇచ్చారు. సో నేను అనుకున్నాను నేనే అంత కష్టపడ్డాను. ఇట్ ఇస్ టఫ్. అంటే కొద్దిగా మితిమీరినా కూడా ఇట్ లుక్స్ లైక్ మాకరీ. అసలు ఆది చేశాడు, నేనే ఐ ఫెల్ట్ లైక్ అరే అసలు ఏం చేశాడు. అలాంటి చాలా సందర్భాల్లో నాకు ఫేవరెట్ ఈరమ్ ఇస్ మై ఫేవరెట్ ఫిల్మ్. దట్ ఐ వాజ్ మెస్మరైజ్డ్. నిన్ను కోరిలో అంటే నాని గారు లాంటి ఒక యాక్టర్ ఉన్నప్పుడు पापा यूटर खाली कर जा रहे हो? मैं स्कूटर को వీ కుడ్ నాట్ ఎక్కడా కూడా అది ఒక్క 1% కూడా తక్కువ అనిపించడు. సో ఇట్ ఈస్ వెరీ టఫ్. నాని లాంటి యాక్టర్నే మ్యాచ్ చేయగలిగినప్పుడు ఇంకా ఆయనకి మనం రేటింగ్ ఏమి ఇస్తారు? ఐ వుడ్ గివ్ 10 out of 5. అంటే ఫెయిలా సార్? కాదు 5కి 10 మార్కులు ఇచ్చారు సార్, ఎక్కువ ఇచ్చారు. మీరు 5.5 ఇస్తే ఆయన 10 ఇచ్చారు. దట్స్ అమేజింగ్. ఎస్. అండ్ ఇప్పుడు ఒకరి డైలాగ్ ఒకరు మార్చి చెప్పాలి. అండ్ నాయుడు గారి డైలాగ్ రెడ్డి గారు చెప్పాలి, రెడ్డి గారి డైలాగ్ నాయుడు గారు చెప్పాలి. ఏదైనా స్టేజ్ మీద మర్చిపోతున్నాం కదా. కిరణ్ గారు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదండి డైలాగు. కిరణ్ గారు ఆ లారీ డైలాగ్ అవునా? ఎట్లయినా వచ్చేస్తుంది కదా సార్ 7th August చెప్పేయచ్చు. చెప్పా రెడీ దట్ లారీ 1. సో రెడ్డి గారు ఆయనది నేను చెప్పాలి. ఎస్ ఆపోజిట్. మడక దున్నే కులంలో పెట్టిన నీకెందుకయ్యా రాజకీయం? వసూలు చేసే కులంలో పుట్టిన రౌడీవి, నీకెందుకయ్యా వైద్యం? అబ్బా అరే వా దట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ అంటే సో మచ్. దేవా గారు చూస్తున్నారు ఎంత చండాలంగా చెప్పారు ఇద్దరు మీరు. మీరు యూ సీ ఇట్ ఆన్ స్క్రీన్ సోనీ లివ్ లో August 7th. ఇది ఊరికనే చేసాం. దే యూ లవ్ ఇట్. అండ్ సోనీ లివ్ వాళ్ళ షోస్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ సార్. ఆ అన్ని షోస్తో పాటు స్కామ్ 92 అండ్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన హంటర్తో పాటు మయసభ విల్ యాడ్ ఆన్ టు ఇట్. వీఆర్ సో హ్యాపీ టు బీ బ్యాక్డ్ అప్ యువర్ టీమ్. అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ మొత్తం ఆడియన్స్ సైడ్ నుంచి అండ్ మా అందరి సైడ్ నుంచి, ఈ సిరీస్ చేసిన తర్వాత సో రియల్గా ఏమైనా రియల్ పాలిటిక్స్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందా?
ఇందాక నుంచి అన్నయ్య అన్నయ్య అంటున్నావు, ఇద్దరం ఒకటే ఏజ్ తెలుసు కదా. టక్కన గుర్తొచ్చింది. సో పాలిటిక్స్ అంటే పాలిటిక్స్కి నాకు చాలా దూరం అండి. హెడ్లైన్స్ చూసి అంతే, దానికి పైన లేదు. సో మయసభ సిరీస్ నేను విన్నప్పుడు ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ ఆఫ్ దట్ రీజన్. ఆ బ్యాక్ స్టేజ్ ఆఫ్ పాలిటిక్స్ ఏం జరుగుద్దో ఆయన క్లియర్గా రాశారు. ఇట్స్ ఫిక్షన్ అండ్ పాలిటిక్స్కి నాకు సంబంధం లేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ తెలియదు ఏం జరుగుతుంది. కానీ షూట్ జరుగుతున్నంతసేపు మొబైల్లో పేర్లు ఎందుకు కానీ యా ఎవ్రీ డే అంటే మేబీ దట్ వాజ్ పార్ట్ ఆఫ్ హిస్ ప్రిపరేషన్ అది నేను అనుకున్నాను. దట్ కుడ్ హ్యావ్ బీన్ ఎవ్రీ డే హీ యూస్ టు వాచ్ అ లాట్ ఆఫ్ పాలిటిక్స్ జరుగుతున్న అక్కడ చెన్నైలో కానీ ఇక్కడ జరుగుతున్న